స్పిరిచువల్ పవర్ డెవలప్మెంట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరట నా వందనాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జలప్రళయం గురించిన పార్ట్ 2 చూసుకుందాం. పార్ట్ 1లో మనం జలప్రళయం ఎప్పుడు జరిగింది, ఎవరి కాలంలో జరిగింది, ఎందుకు జరిగింది అన్నది చూసుకున్నాం. ఇప్పుడు జలప్రళయానికి గల ఆధారాలు, నోవాహు వాడ అది ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన హిస్టారికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ సహా మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీకు బైబిల్ పరంగా ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీ ప్రతి డౌట్కి ప్రభు యొక్క కృపను బట్టి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, హలో ఎవరిబడి, దిస్ ఈజ్ సంజు. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. జలప్రళయం ఇది నోవాహు కాలంలో సంభవించింది అని బైబిల్ మనకి చెప్తుంది. దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో నోవాహు వాడ గురించి, జలప్రళయం గురించి ఏ గ్రంథాలు చెప్తున్నాయి, అసలు నోవాహు వాడ గురించే చెప్తుందా లేదా ఆ వాడ వెనకాల వేరే కథలు ఏమన్నా ఉన్నాయా, అసలు జలప్రళయం ఏ గ్రంథాల్లో లెక్కించబడి ఉన్నది, అది వాస్తవమా అవాస్తవమా, ఉన్న ప్రతి గ్రంథం గురించి మీకు ఈరోజు చెప్తాం. జలప్రళయం నిజంగా జరిగిందా అని చెప్పేసి మనం చారిత్రకంగా ఆలోచించినట్లయితే, చారిత్రకంగా మనకి చాలా గ్రంథాలు చెప్తున్నాయి జలప్రళయం జరిగింది, ఇది నిజంగానే 16వ శతాబ్దంలో జరిగింది అని అనేక గ్రంథాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా జలప్రళయం ఎలా సంభవించింది, ఎందుకు సంభవించింది అన్నది క్లారిటీగా రాయడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ విశ్వసించే ఖురాన్ గ్రంథంలో కూడా జలప్రళయం గురించి ఉంది. అలాగే హెబ్రీ గ్రంథాల్లో కూడా జలప్రళయం గురించి క్లియర్గా రాయడం జరిగింది. జలప్రళయం గురించి, నోవాహు వాడ గురించి 275 నుండి 335 వరకు, క్రీస్తు శకం 275 నుండి క్రీస్తు శకం 335 వరకు అనేక పరిశోధనలు జరిగినాయి. ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ వారికి దొరికిన సుమేరియన్ మైదానంలో దొరికిన లిఖితపూరిత రాతలను బట్టి, జయసూర్య గ్రంథాలను బట్టి జలప్రళయం యొక్క ఆనవాలను గమనించారు. ఆ తరువాత మస్కిటోమియా ప్రాంతంలో జలప్రళయానికి సంబంధించిన పురాణాలు లభ్యమయ్యాయి. జలప్రళయం గురించి వివరిస్తున్న పురాతనమైన గ్రంథాలు 3 విధములుగా ఉన్నాయి. అవి: 1 సుమేలియన్స్ రాసుకున్న జయసూత్ర, 2 బాబిలోనియన్స్ రాసుకున్న పురాణాలు, 3 అట్రాన్సిస్ రాసుకున్న గిల్గామిక్ పురాణాలు. మొట్టమొదటిగా ఈ 3 నుండి జలప్రళయం నిజంగా జరిగిందని లిఖితపూర్వకంగా, రాతపూర్వకంగా బయటపడ్డది. అప్పటి నుండి జలప్రళయం గురించి అనేక ప్రయోగాలు చేసి జలప్రళయం సంబంధించిన ఆధారాల కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జలప్రళయం గురించి నాగరికత తెలిసిన ప్రతి దేశంలోని ఒక్కొక్క కథగా చెప్తున్నారు. అదేవిధంగా అనేక మత గ్రంథాలు కూడా ఈ జలప్రళయం గురించి చెప్తూ ఉంటాయి. అనేక పురాతనమైన జాతుల వారు కూడా ఈ జలప్రళయం గురించి కథలుగా చెప్తూ ఉంటారు. జలప్రళయం గురించి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు అయిన డాక్టర్ మార్క్ ఐజెస్ చేసిన పరిశోధనలు బట్టి సుమారుగా ఆయా ప్రాంతాలను బట్టి 261 కథలు జలప్రళయం గురించి కథలను ఈయన కనుగొన్నారు. ఈ జలప్రళయానికి సంబంధించిన కొన్ని ముఖ్య దేశాలకు సంబంధించిన కథలను ఇప్పుడు అందాం. అతి పురాతనమైన నాగరికతలో ఈజిప్ట్ నాగరికత ప్రధానమైనది. ఈజిప్ట్లో జలప్రళయానికి సంబంధించిన ఒక కథ ఉన్నది. వారి గ్రంథాల ప్రకారం దేవుడు జలప్రళయాన్ని బట్టి భూమిని శుద్ధి చేశాడు, దాంట్లో కొంతమంది కాపరులు మాత్రమే తప్పించబడ్డారు అని వారి గ్రంథాల్లో రాసుకున్నారు. రెండవదిగా అతి పురాతన నాగరికతకు చెందిన గ్రీకుల నాగరికత.
గ్రీకుల నాగరికతలో మూల పురుషుడైన హెలెన్ కుమారుడు యోకలిన్తో వారికి దేవుడు కనిపించి, నేను ఈ భూమిని జలప్రలయం ద్వారా శుద్ధి చేయబోతున్నాను, పాపాన్ని మొత్తం కడిగివేయబోతున్నాను అని వారికి చెప్పిన విధంగా దానికి సంబంధించి ఒక ఓడను చేసుకోవాలను, ఆ ఓడ ద్వారా నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఆ ఓడ ఫార్నసెస్ అనే కొండ మీద నిలుచును అని వారి గ్రంథాల్లో రాసుకున్నారు. మూడవదిగా మన పొరుగు దేశమైన చైనాలో కూడా ఒక కథ వాడుకలో ఉంది. నాగరికతకు మూల పురుషుడైన పాహి తను ఒక జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. తన 3 కుమారులు 3 కోడళ్ళు కలిసి ఆ జలప్రలయాన్ని తప్పించబడ్డారు అని కూడా ఒక కథ వాడుకలో ఉంది. అదేవిధంగా అనేక దేశాలు అనేక కథలు రాసుకున్న విధంగా మన దేశం అనగా భారతదేశంలో కూడా ఒక కథ వాడుకలో ఉంది. సప్త ఋషులను కాపాడడానికి ఒక మత్స్యము మను అనే ఒక వ్యక్తికి చెప్పినట్లు అతనిని హెచ్చరించినట్లుగా కూడా తెలుపుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మెస్మెటోమియా, సుమేరియన్, యూదాయిజం, మెర్మన్ క్యూరీ, ఇస్లాం, స్నాస్టిక్ ఇంకా అనేక దేశాలలో ఈ జలప్రలయం గురించి వారికి నచ్చిన వ్యక్తులను వారికి నచ్చిన విధంగా కథలుగా రాసుకున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన రాతలు మాత్రమే నిజంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా అక్కడ మెన్షన్ చేయబడి ఉన్నది. అదేవిధంగా జలప్రలయం సంబంధించిన ఆధారాలు సుమేనియన్లు, బాబిలోనియన్లు, హెబ్రియలు రాసుకున్న ఆధారాలే అతి పురాతనమైనగా కూడా తెలుస్తుంది. ఈ 3 గ్రంథాల నుంచే అనేక గ్రంథాలు, అనేక కథలు పుట్టుకొచ్చాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎందుకంటే ఈ 3 మాత్రమే అతి పురాతనమైన గ్రంథాలని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. వీటిలో ఖచ్చితమైనవి ఏది వాస్తవమో అని మనం తెలుసుకున్నట్లయితే, వాస్తవాలను మనం కనిపెట్టినట్లయితే ఏది నిజం అన్నది మనకు తెలుస్తుంది. బైబిల్ గ్రంథం ప్రకారం మనం పరిశీలించినట్లయితే జలప్రలయం భూమి మీదకి సంభవించే నాటికి భూమి యొక్క వయసు 1656 సంవత్సరాలు. అనగా ఆదాము వయసు 0 సంవత్సరాలుగా లెక్కేస్తే తన జీవించిన కాలాన్ని, ఆదాము నుంచి నోవాహు ఓడ తయారు చేసి నాటికి అనగా జలప్రలయం వచ్చే నాటికి భూమి యొక్క వయసు 1656 సంవత్సరాలు. అప్పటి నోవాహు వయసు 600 సంవత్సరాలుగా ఆదికాండం 6-7 అధ్యాయాలు మనకు తెలియజేస్తుంది. దీనికి సంబంధించి 4 గ్రంథాలు కూడా ఉన్నాయి. క్రోనాలజీ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ 2, ఎన్నల్స్ ఆఫ్ ద వర్డ్ 3, క్రోనాలజీ ఆఫ్ ద జెనసిస్ వర్డ్ 4, ద ఫ్లడ్ ఆఫ్ ద నోవా. ఈ 4 గ్రంథాల్లో చరిత్రకారులు ఎన్నో ఆధారాలతో కూడిన రాతలు రాయడం జరిగింది. పురాతన గ్రంథాలైన సుమేనియన్లు, హెబ్రీలు, బాబిలోనియన్లు రాసుకున్న గ్రంథాలను బట్టి ఆదిమ కాలం నుంచి జలప్రలయం జరిగిన కాలానికి ఎంత అని చెప్పేసి లెక్క వేస్తే 1656 సంవత్సరాలు ఫిబ్రవరి నెల 10వ తారీఖున జలప్రలయం సంభవించినట్లుగా చరిత్రకారులు చెప్పారు. ఫిబ్రవరి 10వ తారీఖున సకల జంతువులు, నోవాహు అతని కుటుంబ సభ్యులు ఆ ఓడలో ప్రవేశిస్తే దేవుడు ఆ తలుపును మూసి 7 రోజుల తర్వాత భూమి మీదకి ఆకాశ తూములు విప్పి జలప్రలయం రప్పించడం జరిగింది. సరిగ్గా 47వ రోజున వర్షం ఆగిపోయినట్లు ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడవచ్చు. 160వ రోజు వచ్చే నాటికి వాడ అరారోతు కొండ మీద నిలిచినట్లు మనం చూడవచ్చు. ఈ ఆధారాలను చరిత్రకారులు ఇదే వాస్తవము అని గుర్తించడం జరిగింది. జలప్రలయం వచ్చి నేటికి అనగా ఇప్పటికీ 4363 సంవత్సరాలు గతించి ఇప్పుడు 63వ సంవత్సరం జరుగుతున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. నోవాహు జలప్రలయం నిజంగా వచ్చింది అని అనడానికి కొలంబియా పర్వతం మీద లభ్యమైన మత్స్యము యొక్క ఆ గృహల్లో లభ్యమైన
మత్స్యము యొక్క ముళ్ళు, ఎముకలు ఎప్పటివి అని చెప్పేసి ఆ కొండ మీద దొరికిన ఆ మత్స్యపు ముళ్ళు, ఎముకలు శాస్త్రవేత్తలు పరిశీలించగా 4360 సంవత్సరాల ముందువి అని తెలిసింది. అనగా ఇది నోవాహు జలప్రళయం నాటివి అని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇంకా ఎన్నో అనేక ఆధారాలు కూడా కనిపెట్టారు. దేవుడు నోవాహుకి వాడ తయారు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన విధంగా స్థితిసారపు రాణుతో నోవాహు 120 సంవత్సరాలు వాడ తయారు చేసి అనేకులకు మారండి ఉగ్రత వస్తుంది, జలప్రళయం వస్తుంది అని చెప్పేసి చెప్తానే ఉన్నారు. ఆయన మాటలను ఎవ్వరూ విశ్వసించలేదు. ఎవరూ వినకపోవడంతో దేవుడు జలప్రళయం రప్పించడం, వారందరినీ నాశనం చేయడం, దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. నోవాహు వాడ జలప్రళయం తర్వాత అది ఎక్కడాగింది అని మనం చూసినట్లయితే, బైబిల్ ప్రకారం ఆలోచించినట్లయితే అది అరారోతు కొండ మీద నిలిచినట్టు చూస్తున్నాం. అరారోతు కొండ మీద ఆ వాడ నిజంగా ఉందా అంటే నిజంగానే ఉంది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ అరారోతు కొండలు తూర్పు టర్కీలో ఉన్నాయి. 1959లో ఫ్రాన్స్ కేరీ అనే ఒక వ్యక్తి విమానంలోంచి వెళ్తూ అరారోతు కొండను ఫోటోలు తీయడం జరిగింది. సంవత్సరం తర్వాత టర్కీ దేశపు మిలిటరీ అధికారి ఆ ఫొటోస్ చూడడం జరిగింది. ఆ ఫొటోస్ చూసినప్పుడు నోవాహు వాడకు సంబంధించిన ఒక ఫోటో అతను కనిపించింది, ఒక ఆధారం అతను కనిపించింది నోవాహు వాడలాగే. అప్పుడు వెంటనే అతను 1960లో లైవ్ మ్యాగజైన్ అనే ఒక పత్రికలో కూడా ఈ వాడ గురించి ప్రకటించారు. అమెరికా దేశస్తులు కూడా ఈ వాడ గురించి అనేక ప్రయోగాలు చేసినప్పటికీ వారికి ఎటువంటి ఆధారాలు అరారోతు కొండ మీద వాళ్ళకి దొరకలేదు. నోవాహు వాడ డన్ బై ఉజత్ అనే పట్టణానికి దగ్గరలో ఉంది. డన్ బై ఉజత్ అన్న మాటకు అర్థం నోవాహు వాడ. ఇరాన్ వైట్ అనే ఒక పురాతన శాస్త్రవేత్త 1977లో ఈ వాడని మరలా కనుగొనడం జరిగింది. అరారోతు కొండ మీద ఉన్న ఈ వాడ ప్రజలెవరికి దొరకకపోవడానికి గల కారణం ఆ కొండకి ముందు వెనక అగ్నిపర్వతాలు ఉండడమే. అరారోతు కొండ మీద ఉన్న ఈ వాడ కాలంలో వచ్చిన మార్పుల ప్రకారం క్రమక్రమంగా ఆ కొండ మీద నుంచి జారుకుంటూ కింద ఉన్న బురదలో కూరుకుపోయింది. ఈ ఇరాన్ వైట్ గారు సుమారుగా 24 సార్లు ఈ వాడ ఫొటోస్ తీసి ఇదే నోవాహు వాడ, ఇదే నిజమైన వాడ అని చెప్పారు. నోవాహు వాడ ఉన్న ఈ ప్రాంతాన్ని నోవాహు ఆర్క్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. 1987 జనవరి 1వ తారీఖున నోవాహు ఆర్క్ నేషనల్ పార్క్ అనే ఫెస్టివల్ని టర్కీ దేశస్తులు నిర్వహించడం జరిగింది. దీనికి ఆ దేశ అధ్యక్షుడైన టర్కీ దేశపు అధ్యక్షుడు, మిలిటరీ అనేక మంది ఈ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారు. ఇతర దేశస్తులు కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చారు. అక్కడ ఒక మ్యూజియం కూడా స్టార్ట్ చేసినట్లు అప్పటి న్యూస్ పేపర్లో కూడా ప్రకటించారు. ఆ తర్వాత SIR ద్వారా భూమిని పరిశీలించిన శాస్త్రవేత్తలు భూమి లోపల ఏదో ఉందని గుర్తించారు. ఆ భూమిలో ఉన్నవి నోవాహు వాడ శిథిలాలే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1000 అడుగుల పొడవున్న విమానం సైజులో ఉన్న నోవాహు వాడను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడ్డారు. దాన్ని బురద నుంచి రక్షించడానికి ఆ వాడ చుట్టూరు చెక్కలతో చేయబడిన కొన్ని రంపాలు ఉన్నట్లుగా వాళ్ళు చూశారు. బైబిల్లో రాసిన విధంగా వాడ కొలతలు అదే విధంగా ఉన్నావా అని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఐగుప్తు భాషలో 300 మూరలు పొడవు అనగా 1500 అడుగులు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటికి మూర 1.6 అడుగులు. మోషే కాలంలో అదే మూర 28 అంగుళాలు. నేడు అదే మూర 18 అంగుళాలు. వాడ ఉన్న రేషియోను మనం పరిశీలించినట్లయితే అది దేవుడు ఆ ఓడను ఏ విధంగా కట్టాలి అని నోవాహు చెప్పడం జరిగింది.
ప్రస్తుతం ఉన్న ఏ ఓడనను అదే రేషియోలో కనపడటం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ శాస్త్రవేత్తలు ఏమీ అప్పుడు లేకపోయినప్పటికీ దేవుడుకున్న మహాజ్ఞానంతోనూ సకల సృష్టికి కారణభూతుడైన తండ్రి నోవాహు ఓడను డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైన ఎన్నో ఓడలు కూడా అలాగే కట్టబడుతున్నాయి. ఎగ్జాంపుల్ టైటానిక్ షిప్. పురావస్తు శాస్త్రవేత్త అయిన రాన్ వైట్ ఆ ఓడకు ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా ఆ ఓడలో ఉన్న జంతు మలమును, పిల్లి వెంట్రుకలను, తుప్పుపట్టిన కొమ్మును బయటికి తీసడం జరిగింది. అవి ఏ కాలంవి అని చెప్పేసి వాళ్ళు పరిశోధనలు చేస్తే అవి నోవాహు కాలంవి అని చెప్పేసి శాస్త్రవేత్తలకు తెలియడం జరిగింది. నిజంగానే దేవుడు నోవాహు ఓడలోకి జాతులు జాతులుగా భూమి మీద ఉన్న సకల జంతువులను పంపించినట్లు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా నోవాహు ఓడకి వెనుక వైపు, ముందు వైపు ఓడకి పెద్ద పెద్ద లంగరులు కట్టినట్లుగా కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ లంగరు రాళ్లను క్యావిన్ అనే ప్రాంతంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓడకి కట్టిన లంగరులు అనగా రాళ్ళు 11 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు. దాన్ని తాళ్లతో కట్టడానికి ఆ రాయికి ఒక రంధ్రం ఉండడం జరిగింది. ఆ ఓడకి 4 వైపులా వాటిని కట్టడం వలన ఓడ ఆ ఒత్తిడి నుంచి రక్షించబడింది. ఆ రాళ్ల మీద 1వ శతాబ్దానికి చెందిన కొంతమంది శిలువ గుర్తులను కూడా చెక్కినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ లంగర్ రాళ్ళు ఉన్న ప్రాంతంలోనే నోవాహు నివసించడం జరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరికొంచెం దూరం వెళ్తే శాస్త్రవేత్తలకి మరొక రాయి కనిపించింది. ఆ రాయి ఏంటి అని చెప్పేసి వారు పరిశీలిస్తే దేవుడు జలప్రలయం స్టార్ట్ అయ్యేటప్పుడు తలుపు మూసినట్లు బైబిల్ చెప్తుంది. ఆ తలుపు మూయడానికి అడ్డుపెట్టిన రాయే ఆ రాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1977లో శాస్త్రవేత్తలకు మరొక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. విస్తురపోయే ఆ విషయాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడ్డారు. అదేంటి అంటే అప్పుడు నోవాహు కాలానికి సంబంధించిన కొన్ని రాళ్ళు, ఆ రాళ్ల మీద కొన్ని గుర్తులు, అవి కొన్ని విషయాలను తెలియచేయడం శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ నోవాహు ఇల్లు, నోవాహుకు సంబంధించిన అన్నిని వారు ఫోటోలు తీశారు. నోవాహు ఇంటి ముందు ఒక సమాధి వాళ్ళకి కనిపించింది. ఆ సమాధి మీద 8 మంది ఫొటోస్ ఉన్నాయి. అది చూసి ఆ ఓడలో ఆ సమాధి మీద ఉన్న ఆ ఫొటోస్లో 2వ వ్యక్తికి కళ్ళు మూసి ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి నోవాహు భార్య మృతి పొందింది అని వారు గమనించి ఆ సమాధి ఆమెదే అని చెప్పేసి వాళ్ళ సమాధి తవ్వడం జరిగింది. తవ్వగా 18 అడుగుల కింద నోవాహు భార్య పెట్టి దొరకడం జరిగింది. ఆ పెట్టిలో ఉన్న శవం స్త్రీ శవం అని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో ఉన్న నగలు వేలమైగా కోట్ల రూపాయలకి అమ్మకమైనవి. అలాగే నోవాహు ఇంటి వెనకాల ఒక బలిపీఠము చతురస్రాకారంలో నిర్మించడం జరిగింది. నోవాహు జలప్రలయం నుంచి వచ్చిన తర్వాత బలి అర్పించిన బలిపీఠము అదే. ప్రతిష్టమైన జంతువుల్లో తనిచ్చిన బలిచ్చిన ఆ బలిపీఠమే. ఇప్పుడు మనం నోవాహు ఓడని అంచనా వేసినట్లయితే కొలతలను బట్టి అప్పటి కాలానికి చెందిన మరొక ఓడను మనం తీసుకున్నట్లయితే ఇప్పటి కాలానికి చెందిన మరొక ఓడను తీసుకుందాం. ఎగ్జాంపుల్ టైటానిక్ ఓడను తీసుకుందాం. టైటానిక్ ఓడను నోవాహు ఓడతో కొలిస్తే నోవాహు ఓడ 500 అడుగుల పొడవు, టైటానిక్ ఓడ 800 అడుగుల పొడవు, అలాగే క్వీన్ మేరీ ఓడ 1100 అడుగుల పొడవు క్వీన్ మేరీ ఓడ ఉన్నట్లు తెలుస్తుంది. దేవుడు నోవాహు ఓడని స్థితిసారపు మ్రానుతో ఎందుకు చేయమన్నారు అనంటే, స్థితిసారపు మాను చెక్క నీటిలో తొందరగా సీకిపోదు, పాడైపోదు. అందుచేతన దేవుడు స్థితిసారపు మ్రానుతో ఆ ఓడ చేయమనడం జరిగింది. అంతేకాకుండా భూమి మీద ఉన్న ఏ చెక్కకైనా ఏ మొక్కకైనా పురుగులు పట్టచ్చు, కానీ స్థితిసారపు మ్రానుకు పురుగులు పట్టవని శాస్త్రవేత్తలు గుర్తించారు. దేవుడు ఆ ఓడని తయారు చేయమని
శుద్ధిసారపు రాణుతోనే చేయమని చెప్పడం నోవాహు జరిగింది. ఇప్పుడు ఆ ఓడ కొలతలు చూసినట్లయితే ఆ ఓడ యొక్క పొడుగు 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును ఉన్నది. ఐగుప్తీయుల కొలతల ప్రకారం ఒక మూర 20.5 అంగుళాలు, పొడవు 300 మూరలు ఇంటూ 20.5 అంగుళాలు అనగా 650 అంగుళాలు, అడుగులు. అంగుళాలు, అడుగులు కదండి, అంగుళాలు. అంగుళాలు వెడల్పు 50 అడుగులు అనగా 5.50 అడుగులు, సుమారుగా 1050 అంగుళాలు. ఎత్తు 30 అడుగులు, 30 ఇంటూ 20.5 అంగుళాలు, సుమారుగా 615 అంగుళాలు. నేటి కొలతలను బట్టి చూస్తే ఒక మూర 18 అంగుళాలు అనగా ఒక మూర 1.5 అడుగులు అనగా ఒక మూర 2.5 మీటర్లు. వాడ పొడవు అనగా 4500 అంగుళాలు అనగా 450 అడుగులు. ఇంకా వాడ వెడల్పు 900 మీటర్లు అనగా 75 అడుగులు, 22.82 మీటర్లు. ఎత్తు 540 అంగుళాలు అనగా 45 అడుగులు, 13 మీటర్లు. ఈ ఓడలో ఉన్న అడుగు భాగమే 1,00,000 చదరపు అడుగులు. దేవుడు చెప్పిన ఈ కొలతల ప్రకారమే ప్రస్తుతం ప్రతి ఓడ తయారు చేయబడుతుంది. ఈ నిష్పత్తిలోనే, ఈ రేషియోని బట్టే ప్రతి ఓడ తయారు చేయబడుతుంది. ఎందుకంటే ఒకవేళ దాన్ని అలా చేయకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రపు అలలకు ఆ ఓడ తట్టుకోలేదు. అందుచేతన ఆ ఓడలు ఇలాగే తయారు చేయబడుతున్నాయి. జలప్రళయం తర్వాత భూమి మీద వచ్చిన మార్పుల గురించి కూడా ఆలోచిద్దాం. భూమి యొక్క లోపల పొరల మార్పుని బట్టి స్థల మార్పిడిలు జరగడం జరిగింది. భూమి యొక్క కాలంలో మార్పులు వచ్చి ఋతువులు, కాలములు నిర్విరామంగా జరుగుతున్నాయి. అయితే భూమి యొక్క ఇరుసు అంటే యాక్సిస్ ప్రక్కకు జరిగి 5 డిగ్రీలు ప్రక్కగా ఉంది. జలప్రళయం తర్వాత 23.5 అంగుళాలు పక్కకు జరగడం జరిగింది. భూమి యొక్క ఇరుసులో మార్పు రావడం వలన క్యాలెండర్లో సహితం మార్పులు వచ్చాయి. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం జలప్రళయానికి ముందు 360 సంవత్సరాలైతే ఇప్పుడు 60 రోజులైతే ఇప్పుడు 365 రోజులు పడుతుంది. 365.25 రోజులు సమయం పడుతుంది. ఇప్పుడు ఒక రోజుకి 24 గంటలుగా పరిశీలిస్తాము. అప్పుడు స్టార్టింగ్ డేస్లో భూమి 360 రోజులు మాత్రమే ఉన్నట్టుగా బైబిల్లో ఆదికాండము 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఆదాము వయసు 600 సంవత్సరాల 2వ నెల 17వ రోజు. అప్పుడు జలప్రళయం స్టార్ట్ అయితే 47వ రోజున జలప్రళయం ఆగడం జరిగింది. 2వ నెలకు 3వ నెలకు మధ్యన 150 రోజులు మాత్రమే ఉంది. అంటే సరిగ్గా 5 నెలల మాట. ఈ విధంగా లెక్కబెట్టి శాస్త్రవేత్తలు అప్పుడు సంవత్సరానికి 360 రోజులు మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక వృత్తానికి 360 డిగ్రీలు ఉండడానికి గల కారణం కూడా ఇదే. ఇప్పటికీ కొన్ని క్యాలెండర్లో 360 రోజులనే పరిగణిస్తారు. కొన్ని దేశాలు 300 సంవత్సరాల క్యాలెండర్నే ఇంకా అనుసరిస్తున్నాయి. జలప్రళయం తర్వాత వచ్చిన మరో పెద్ద మార్పు మనిషి ఆయుష్.
మనిషి ఆయుస్సు అప్పుడు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు జీవించే వ్యక్తులు, హైయెస్ట్ 969 సంవత్సరాలు జీవించే వ్యక్తులు 120 సంవత్సరాలకి తమ ఆయుష్ను తగ్గించుకున్నట్లు ఆదికాండం 7వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. అలా మనుషులు తమ ఆయుష్ను తగ్గించుకోవడం జరిగింది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు మనుషుల ఆయుష్ తగ్గించడం జరిగింది. ఇలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను గమనించి నోవాహు ఓడ నిజంగా ఉంది, జలప్రళయం కలిగింది అని ఎన్నో సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించారు. దీన్ని బట్టి బైబిల్ వాస్తవం కాదు, అవాస్తవం అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది వాస్తవం అని చెప్పేసి విశ్వసిస్తారని ఆశిస్తున్నాను. మా వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.